ప్రైజ్లాడండి. ఓపెన్ యువర్ హార్ట్ షేర్ జీసస్ లవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు అనే వాక్యం ద్వారా తన సాక్ష్యాన్ని మనతో పంచుకోవటానికి పాస్టర్ జేమ్స్ భాస్కర్ గారు ఈరోజు మన ముందుకు వస్తున్నారు. ప్రైజ్లాడండి. ప్రైజ్లాడ్ సిస్టర్. ఓపెన్ యువర్ హార్ట్ షేర్ జీసస్ లవ్ ప్రోగ్రామ్కి స్వాగతం సార్. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ వెల్కమింగ్ మీ. ఓపెన్ యువర్ హార్ట్ షేర్ జీసస్. మీ సాక్ష్యాన్ని మా కీర్తన టీవీ ప్రేక్షకులకు పంచుకుంటారా? తప్పకుండా సిస్టర్. మరి కీర్తన టీవీకి నన్ను ఆహ్వానించిన ప్రత్యేకంగా మీకు వందనాలు, అలాగే వీక్షకులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు సేవలోకి ఎలా వచ్చారు సార్? ఫస్ట్ నా జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి. అది 1992వ సంవత్సరం మా అన్నయ్య గారికి వివాహమైంది. మరి అప్పటి వరకు మేము ప్రభువుని నమ్ముకోలేదు. మరి మన్నయ్య గారికి వివాహమైంది. వివాహమైనప్పుడు ఆ సంవత్సరంలోనే ఆయనకి దెయ్యం పడటము. దెయ్యం చాలామంది నమ్మకపోవచ్చు, దేవుడి నుండి దెయ్యం ఉంటుంది కాబట్టి ఆ దెయ్యం ఏం చేసిందంటే చాలా బీభత్సం చేసింది మా కుటుంబంలో. మన్నయ్యని మరణం వరకు తీసుకెళ్ళింది అది. అప్పుడు ఆ యొక్క పరిస్థితి ద్వారా ఆ మన్నయ్యని మేము మరి చాలా చోట్ల తీసుకెళ్ళాం. కాకాని దర్గాకి తీసుకెళ్ళాం, మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళాం. ఇలా ఎక్కడికి వెళ్ళినా బాగు కాబోయేసరికి ఒక దైవ సేవల దగ్గర తీసుకెళ్ళాము. సాది యేసేపు గారని. ఆయన ఎప్పుడైతే అన్నయ్యకి ప్రార్థన చేశారో వెంటనే ఆ దైవం నుంచి విడిపించబడ్డాడు. ఇక నేను ప్రశ్నించుకున్నా, అదే యేసు ప్రభు అంటే ఇంత శక్తి ఉంటుందా, ఇంత మరి విడుదల ఉంటుందా అని చెప్పేసి వెంటనే ప్రభుని అంగీకరించి దేవుని సేవలు చేస్తారు. అదే మెయిన్ కారణం. మీ దయ్యం పట్టింది అంటున్నారు కదా మీ బ్రదర్కి. అంతకుముందు మీరు చర్చికి వెళ్ళేవాళ్ళు కదా? లేదు సిస్టర్, అంతకుముందు మేము మామూలుగా ఉండేవాళ్ళం. మరి యేసు ప్రభుని ఎరగని వారంగా ఉంటున్నాం. ఓకే, మీరు కన్వర్ట్ సార్ లేకపోతే క్రిస్టియన్ కుటుంబమేనా? లేదు సిస్టర్. ఓకే, కన్వర్ట్ అయ్యారు. అవును సిస్టర్. మీ ఫాదర్ నుంచా లేకపోతే మీరే కన్వర్ట్ అయ్యారు? మేము కన్వర్ట్ అయ్యాం. మా ఫాదర్ నరసింహారావు, మాది త్రిపురాంతకం దగ్గర ఊరు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. మరి మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు సార్? యవన ప్రాయంలో నేను లోకంలో తిరిగేవాడిని, ఇష్టానుసారంగా జీవించేవాడిని. మరి ఎవరిని కూడా లెక్క చేసేవాడిని కాదు. కొంతమందితో తిరిగేవాడిని, కుర్రోళ్ళతోటి. వాళ్ళు మరి కొంచెం రైలులో తిరిగేవాళ్ళు. ఆ స్థితిలో ఉంటుండగా దేవుడు నన్ను రక్షించాడు. మీ రక్షణ పొందారు కదా, ఇప్పుడు యవనస్తులను చూస్తే మీకేమనిపిస్తుంది? నాకు యవనస్తులు చూస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. వీళ్ళు దేవుని తెలుసుకుంటే బాగుండు. ఎందుకంటే నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను పడ్డ పరిస్థితి నేను గమనించాను కాబట్టి ఈ యవనస్తుని బట్టి నేను ప్రార్థన చేస్తాను, కన్నీరు కారుస్తాను. ఎందుకంటే వాళ్ళు నిజంగా వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు అనేక రీతిలుగా. ఇప్పుడు యవనస్తులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా ప్రాముఖ్యం. మీరు మీ జీవితాన్ని మరి ఈరోజు అన్నీ మారిపోయినాయి. మరి టచ్ స్క్రీన్ ఫోన్ అన్నీ వచ్చేస్తున్నాయి. మా కాలంలో అయితే అసలు సెల్ ఫోనే దొరకడం కష్టం. కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని మరి పాడు చేస్తుంది, వ్యసనాలకు తీసుకెళ్తుంది. కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలను, యేసు ప్రభు వారు మంచివారు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు ఆయన వైపు తిరిగితే మీ జీవితం చాలా దీవెనకరంగా మారుతుంది. మీరు చాలా దర్గాకి వెళ్ళాము, కాకాని వెళ్ళాము అని చెప్పారు కదా, మీ బ్రదర్కి దయ్యం పెడితే. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? జీసస్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? దర్గాకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, కాకాని దర్గా దాని చుట్టూ మేము పడుకోబెట్టి దొర్లిచ్చాము, తిప్పించాము. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి వాటి పెట్టి కొట్టాడు, చేశాడు. అయినా కూడా విడుదల పొందలేదు. ఆ తర్వాత మాంత్రికుడి దగ్గరికి వెళితే మాంత్రికుడి కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటుంటే మాంత్రికుడిని లాగించి కొడితే మాంత్రికుడు భయపడి డబ్బులు చేసి ఈ దెయ్యాన్ని వదిలించి తీసుకెళ్ళిపోమన్నారు. ఎప్పుడైతే మరి యేసు దగ్గరికి వచ్చామో, మరి పాస్టర్ గారు ఆయన దగ్గర, ఆయన మెడలో ఎత్తడి సిలువ ఉంటుంది, ఆ సిలువ తీసుకొని ఇలా నుదుటి మీద పెట్టగానే మా అన్నయ్య కింద పడిపోయి మామూలుగా మారిపోయాడు. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటబ్బా, యేసు ప్రభువు వారు ఇంత శక్తిగల దేవుడా, ఎట్లాగా మరి దెయ్యం నుంచి విడిపించబడతారని చెప్పేసి నేను చాలా వ్యత్యాసాన్ని అక్కడ చూస్తున్నాను. కాబట్టి వెంటనే నేను రహస్యంగా బైబిల్ కొనుక్కొని 6 నెలల బైబిల్ మొత్తం చదివేశాను. ఓకే, మీరు 6 నెలల్లో బైబిల్ చదివాను అన్నారు కదా, అంటే అప్పటికి దేవుడిని తెలుసుకొని చదువుకున్నారా లేకపోతే అదొక బైబిల్ బుక్గా చదివారా మీరు? అప్పుడు దేవుడిని తెలుసుకోవాలా. అన్నయ్యకి దెయ్యం బట్టి ఒక్క నిమిషంలోనే దగ్గరగా మేము సంవత్సరం పైగా సఫర్ అయ్యాం. హోల్ ఫ్యామిలీ, కుటుంబం అంతా కూడా. ఆయన బాగవడానికి అసలు మాకు నిద్ర లేవు, భయంకరమైన పరిస్థితి. సంవత్సరం అలా అనుభవించాం. ఒక్కసారిగా ఆ సాధు చేసే పైనటువంటి ఆయన కుష్ఠవ్యాధి గ్రస్తుడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సిలువ పెట్టగానే, ఇత్తడి సిలువ అట్లాగా పెట్టగానే పడిపోయాడు, మామూలుగా మారిపోయాడు. కాబట్టి ఇదేంటి ఇంతగా మనిషి ఎట్లాగా మార్పు వచ్చిందని చెప్పేసి విజయవాడ వెళ్ళి, ఇక్కడెక్కడ బైబిల్ తెలియక విజయవాడ వెళ్ళి అక్కడ
మరి సభలో బైబిల్ కొనుక్కొచ్చుకొని రహస్యంగా ఎవరు తెలియకుండా రాత్రి 10 నుంచి 1 గంట 3 గంటల వరకు బైబిల్ చదివాను. అలాగున చదివా బైబిల్ తప్ప. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? అప్పుడు 17 సంవత్సరాలు సిస్టర్. 17 సంవత్సరాలనే బైబిల్ బైబిల్ చదివేశాను. ఓకే. బైబిల్ చదివి ఏం తెలుసుకున్నారు? బైబిల్ చదివి దేవుడు అంటే ఏందో నాకు తెలిసిపోయింది. ఓకే. పాపం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, మంచి జీవితం జీవించడం అంటే ఏంటి, మరి నిత్యత్వం ఏమిటి, మనిషి ఈ లోకం జీవిస్తుండగా ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఈ లోకం తర్వాత ఏం జరుగుతుంది అనేది బైబిల్లో క్షుణ్ణంగా నేను అర్థం చేసుకోగలిగాను. మీరు సేవలోకి ఎప్పుడు వచ్చారు సార్? ఇంకా ఆ యొక్క మన్నాయి జీవితమే నన్ను సేవకు పురుగొల్పింది. ఇంకా అప్పటి నుంచి నేను దేవుని కోసం ఊరూరు తిరగడం ప్రారంభించాను. మీరు సేవకు వచ్చిన తర్వాత నేను సేవకుడిని ఎందుకు అయ్యానా అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? నేను అట్లా అనుకోలేదు కానీ సిస్టర్, హైదరాబాద్లో మరి ఒక ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాను. ఒక 3 నెలలు సఫర్ అయ్యాను. చాలా అనారోగ్యం వచ్చింది. జాండీస్ అంటారు కదా, నన్ను దేవుడు అది సుధమ గుమ్మర పట్టణంలా ఉంటుంది నేను ఉన్నటువంటి చోటు. నేను ఎక్కడైతే ఉన్నానో, ఎందుకు ఆ మాట అన్నానంటే అక్కడ 10 సంవత్సరాల పాపకు మరి ఆ యొక్క అనారోగ్యం, అది కుదరని అనారోగ్యం లాగా వచ్చి, మనం ఇప్పుడు ఎయిడ్స్ అంటాం కదా, అట్లా వచ్చి ఆ ప్రాంతంలో దేవుడు నన్ను పెట్టాడు. అక్కడ నువ్వు సేవ చేయాలన్నాడు. అప్పుడు జాండీస్ వస్తే నా దగ్గర ₹1 లేవు. నేను పూర్తిగా దేవుని పైన ఆధారపడుతూ, లేదంటే ఏదైనా కూలి పనికి వెళ్తూ పరిచయం చేసేవాడిని హైదరాబాద్లో. అప్పుడు చాలా బాధపడ్డాను. మరి గుంటూరు నుంచి మన్నయ్య వచ్చి చూసి, ఎందుకని ఎంత బాధపడతావు, ఇక్కడ గుంటూరు వచ్చి చేయలే అంటే, నీకు మేము చేస్తాం సహాయం అని చెప్పి అన్నారు. నేను చెప్పాను, దేవుడు నన్ను ఇక్కడ పిలిచాడు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచి ఎటు రాను, ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా. 3 నెలలు బాగా సఫర్ అయ్యాను. ప్రార్థన చేసుకున్నాను తప్ప మందులు వాడలేదు. దేవుడు తగ్గించాడు. అదే నా జీవితంలో జరిగినటువంటి సంఘటన. ఆ 3 నెలల తర్వాత మరి సేవ ఎలా కొనసాగించారు మీరు? ఆ తర్వాత ఏం చేసేవాడినంటే, నేను ఒక 15 రోజులు పని చేసుకునేవాడిని, ఒక 15 రోజులు పరిచయకి వెళ్ళేవాడిని, కొన్నిసార్లు నైట్ పూట సెక్యూరిటీ గార్డ్గా వెళ్ళేవాడిని. ఆ పని చేసుకుంటూ హైదరాబాద్ పట్టణంలో అనేక స్లమ్స్లో దేవుని కోసం సువార్తను చెప్పాను. సెక్యూరిటీ గార్డ్ నుంచి మీరే తండాలకు వెళ్ళే స్థితికి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేశాడు. అవును సిస్టర్. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని ఏమంటారంటే, అదొక ట్రైబ్ అంటారు. హైదరాబాద్ మధ్య పెట్టులోళ్ళు అంటారు. పెట్టులోళ్ళ మధ్య పరిచయం చేసినప్పుడు నాకు దేవుడు ప్రేరేపించాడు. ఇటువంటి ప్రజలు ఇంకా మారుమూల ప్రాంతాల్లో, కొండల్లో, గొట్టులో ఉంటారు. వాళ్ళకి దేవుని ప్రేమ పంచాలి అని చెప్పేసి దేవుని యొక్క మాట మేరకు నేను వెళ్ళటం జరిగింది. మీరు తండాలు వెళ్తూ ఉంటారు కదా సార్, అక్కడ మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? తండాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి సిస్టర్. అక్కడ మరి విషసర్పాలు చూడొచ్చు మనం, విష జంతువులు ఉంటుంటాయి, సర్పాలు ఉంటుంటాయి. అలాగనే అక్కడున్న ప్రజలు కూడా, వారు ఏది అవగాహన లేదు వాళ్ళకి. వాళ్ళు కొంత సిక్కుగా ఉంటారు, శుభ్రంగా ఉండరు, స్నానాలు ఉండవు, సరైనటువంటి వారికి వస్త్రాలు ఉండవు. చాలా దయనీయమైన పరిస్థితి. అటువంటి వారికి దేవుని ప్రేమ, దేవుడెవరు, వారికి మన వాక్యం కూడా చెప్పలేం. ఆ దేవుడు ఎవరు అంటే, ఆకాశం పైన ఉంటారు దేవుడు అని, ఆకాశాన్ని భూమిని చేశారని. ఆ రీతిగా వాళ్ళకి కథల్లా చెప్తే వాళ్ళు ఆ దేవుని తెలుసుకుంటారు తప్ప. చాలా దయనీయమైన పరిస్థితి. ఇప్పటికి కూడా వెళుతూ ఉంటుంటాను నేను. మీరు వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు వింటారండి? వాళ్ళకి నేను వాక్యం అంటే బైబిల్ తెచ్చి చెప్పను, కానీ కథలుగా చెప్తాను. కథగా చెప్పినప్పుడు వాళ్ళు, ఎందుకంటే కథ చెప్తున్నప్పుడు వాళ్ళు వింటారు కాబట్టి కథగా చెప్పి వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేస్తాను. సార్, మీరు సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అంటే మీ పరిచర్యలు కానీ, మీరు చేసే యాక్టివిటీస్ అన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. దాని గురించి మీకు ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ కానీ, పాజిటివ్ కామెంట్స్ కానీ ఏమన్నా వచ్చినాయా? అంటే చాలామంది ఏంటంటే సిస్టర్, ఈ సోషల్ మీడియా ఒకప్పుడు మనుషులందరూ, సమాజం ఎక్కడుందంటే మార్కెట్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు, మనం బయట ఉన్నారని చెప్పొచ్చు. ఈరోజు మొత్తము యవనస్తులు కానీ, యూత్ కానీ, ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారంటే, పొద్దున్న లేచిన కాడి నుంచి వాళ్ళంతా సోషల్ మీడియా మీదే ఉంటున్నారు. కాబట్టి ఎందుకు అలాగే నేను చేస్తున్నానంటే, యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి దాన్ని కూడా, యేసు ప్రభు యొక్క ప్రేమ, మనం చేసినటువంటి కార్యాలు అనేకులకు తెలియాలి, తద్వారా వాళ్ళు దేవుని తెలుసుకోవాలి అని. మరి చాలా సందర్భాల్లో చాలామంది నన్ను ప్రోత్సహించారు, మీరు బాగా చేస్తున్నారు పాస్టర్ గారు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు దేవుని నిమిత్తం, పని నిమిత్తం, నిరురాంగా చేస్తున్నారు అని చెప్పేసి అనేకులు, మరి కొంతమంది ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రోత్సహించిన వాళ్ళు ఉంటున్నారు. కరోనా టైంలో మీరు చాలామందికి చాలా హెల్ప్ చేశారు సార్, మేము సోషల్ మీడియాలో చూసాము. అది మీరు ఒక్కళ్ళే చేశారా, లేకపోతే ఎవరైనా హెల్ప్ చేశారా మీకు? మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. ఎందుకంటే నేను ప్రభు నమ్ముకున్న కాడి నుంచి నా విశ్వాసంలో ఎట్లా ఉంటుందంటే,
నేను ఒక పూట తింటే ఇంకోలో ఒక పూట ఒక ముద్ద తింటే ఇంకో ముద్ద పెట్టగలనా అని ఆలోచించే వ్యక్తి. మొదటగా మేము దేవునికి ఏమైనా చేశాము అంటే నేను నా భార్య పిల్లలు మా దగ్గర ఉన్నటువంటి దాంట్లో కొంత తీసి పేదలకైనా ఉంచుతాము. అలాగనే మంచిగా దేవుని నమ్ముకున్నటువంటి సహోదరులు, మరి దేవుని పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు, వారు చేసినటువంటి సహాయాన్ని బట్టి మరి కరోనా కాలంలో చాలామందికి మరి రైస్ కానీ అలాగనే మరి ఆయిల్ ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది. ఓకే. ఇంట్లో పాస్టర్ గారు బాగా హెల్ప్గా ఉంటారా సార్? అవును సిస్టర్, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఓకే. నేను ఎక్కడికి వెళ్ళినా బాగా ప్రార్థిస్తుంటారు. నేను లేని సమయంలో అన్నీ ఆమె తీసుకుంటూ ఉంటారు, టేక్ కేర్ చేస్తుంటారు. ఓకే. ఓకే. సంఘం నడిపిస్తూ ఉంటారు కదా సార్, సంఘంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? సంఘంలో సమస్యలు అంటే సిస్టర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం లేనప్పుడు వాళ్ళు పాస్టర్ గారు లేరు కదా, లేకుంటే కొత్త కొత్త బోధలు వస్తున్నాయి కాబట్టి తద్వారా గలిబిలి అనేది వస్తూ ఉంటుంది. అయితే దాన్ని ఏంటంటే వాక్యానుసారంగా దేవుని ప్రేమతో వారు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని సర్దుమణుగుతూ ఉంటారు. ప్రతి సండే సంఘ కాపరి సంఘంలో ఉండాలి కదా సార్, సంఘ కాపరి సంఘాన్ని వదిలేసి వేరే సంఘాలకు వెళ్ళేసి మెసేజ్ చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ ఉన్న సంఘస్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటి సిస్టర్, ముందుగా మనం చెప్తూ ఉంటాం మన ఇల్లు కట్టుకోవాలి ఫస్ట్ అని. కాబట్టి మొదటగా ఏంటంటే సంఘ కాపరి సంఘానికి ప్రయారిటీ ఇవ్వాలి. మిగిలిన సమయంలో సోమవారం శనివారం వరకు బయటకు వెళ్ళి సభల్లో మాట్లాడచ్చు, కానీ ఆదివారం అనేది ఖచ్చితంగా మనం స్థానిక సంఘములో ఉంటే మంచిది అని నా అభిప్రాయం. కారణం ఏమిటంటే మరి మన సంఘ బిడ్డలందరూ వారం అంతా వాళ్ళు పనుల్లో ఉండి వారం వస్తారు, ఆ సండే వస్తారు, అయ్యగారు ఏం చెప్తారు, పాస్టర్ గారు ఏం చెప్తారు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అన్న ఆశతో వస్తారు. కాబట్టి ఒక కాపరిగా మరి సంఘంలో ఉండటం మంచిదని నా అభిప్రాయం. మీ లైఫ్లో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మర్చిపోలేని ఒక సంఘటన చెప్పండి. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే సిస్టర్, నా ప్రారంభము చాలా ఉండే సంఘటనలు. నా ప్రారంభంలో నేను హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఎక్కడి నుంచి నాకు సహాయం వచ్చేది కాదు. ప్రతి దాని గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడిని. అయినా కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేనే అన్నం వండుకునేవాడిని, నేనే కూర వండుకునేవాడిని. నా ఎవరి ప్రాయంలో దేవుని సేవలకు వచ్చేవాడిని. ఐ వాజ్ సో హ్యాపీ వర్కింగ్ ఫర్ గాడ్. అట్లా ఉంటూ సేవ చేయడం చాలా సంతోషం. ఆ తర్వాత మళ్ళీ 2020 సంవత్సరంలో భద్రాచలం కొండలలోకి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి కొండరెడ్లు అంటారు ట్రైబ్స్, వాళ్ళని చూడటానికి దగ్గరగా పొద్దున 7 గంటలకు ప్రారంభిస్తే నడక సాయంత్రం 4 గంటలకు వెళ్ళాం కొండ మీదకి. అక్కడ ప్రజలు గుంపులు గుంపులుగా వేరు కొండల మీద ఉంటారు. దగ్గరగా మేము 4 కొండలు దాటుకుంటూ పై కొండకి వెళ్ళాం. అక్కడ కొంత గ్రూప్ ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు ప్రేమను చెప్తూ అట్లా వెళ్ళాం. నా జీవితంలో అది ఎప్పటికీ మర్చిపోలేనిది ఈ అనుభవాలు. మీరు హైదరాబాద్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటున్నారు కదా, నాకెందుకు ఈ సేవ, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. హైదరాబాద్లో నన్ను చంపాలని 3 నెలలు తిరిగారు దేవుని సేవలో ఉంటుండగా. కానీ అప్పుడు నాకు 2 బాడీ గార్డ్గా ఇచ్చారు సంఘస్థులు. వాళ్ళు కూడా యవనస్తులే, చాలా చిన్నపిల్లలు వాళ్ళు. నేను పొద్దున 9 తర్వాతే బయట రావాలి, రాత్రి 7 తర్వాత బయటకు వెళ్ళకూడదు. చాలా ఒత్తిడి ఉంది. అయినా కూడా నేను వచ్చిన స్థితి నాకు తెలుసు. కాబట్టి దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు చూపించాడు కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ వస్తాయని. కాబట్టి నా తీర్మానం ఒకటే, కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుని కోసం నిలబడాలి, జీవించాలి, పరిచర్య చేయాలి. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆ ప్రభు కృప వలన నా జీవితంలో ఆ ఆలోచన రాలే, ఎందుకు వచ్చాను, రాకుండా ఉంటే బాగుండు అన్న ఆలోచనే రాలేదు. స్టిల్ ఇప్పటికి కూడా ఈ సంవత్సరం కూడా ఏమీ లేదు నా ముందేం చేయాలి కూడా. కానీ దేవుడు అన్నాడు, వాగ్దానం ఇచ్చి ధైర్యంగా ఉండు, నీకు సమస్తం సాధ్యము అంటున్నాడు. కాబట్టి దేవుని కృపలో సంతోషంగా సేవ చేస్తూ ఉన్నాను. సార్, హైదరాబాద్లో చాలా లో స్థితిలో ఉన్నాను అని చెప్పారు కదా, ఇప్పుడు ప్రజెంట్ దేవుని కృప వల్ల మీరు చాలా దేశాలు తిరిగి వస్తున్నారు. ఎరుషలేం పట్టణం కూడా 2 సార్లు వెళ్ళొచ్చినట్టున్నారు, నేను విన్నాను. మరి అంతా ఎలా బ్లెస్ అయ్యారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. హైదరాబాద్ వీధుల్లో ఉంటున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఫలానా సమయం నేను ఎరుషలేం తీసుకెళ్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కోసం కనిపెట్టాను. ఆ ప్రభు కృప వల్ల ఎరుషలేముని, ఇశ్రాయేల్ దేశాన్ని
రెండుసార్లు 5 నెలల్లోనే 2 సార్లు చూడటం జరిగింది. గ్రేట్. ఒకసారి మొదటిసారి నేనే నా దగ్గర ఉన్నవి నా థింగ్స్ అమ్ముకొని చూడాలని చెప్పేసి వెళ్ళాను. రెండోసారి దేవుడు వేరే స్నేహితులతో మాట్లాడి వాళ్ళే మొత్తం ఆ, ఖర్చులు రానుపోని పెట్టుకున్నారు. ఇంకా బయట దేశానికి వెళ్ళడానికి వాళ్ళు నా సాక్ష్యం విని వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పటికీ తెలియదు నాకు నా ఫ్లైట్ టికెట్ ఎవరు తీశారనేది ఇప్పటికీ తెలియదు నాకు. ఓ, ఎవరో మరొక సంఘస్థురాలు మీకోసం ఫ్లైట్ టికెట్ ఇచ్చారు, ఆ ఖర్చు భరించారని చెప్పారు తప్ప ఇప్పటికీ ఎన్ని చేసినా కూడా మొత్తము ఆ దేవుని మీద విశ్వాసము పరిశుద్ధత ద్వారా తప్ప ఇక రెండోది లేదు. మీరు మా ఇంటికి వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు. నేను ఉండేది 10x10 ఇంట్లో, ఓ, అయినా కూడా ఉమ్. మేము సంతోషంగా సేవ చేస్తూ ఉన్నాం, ఉన్నదానిలో తృప్తిగా ఉంటూ. యెరూషలేం దేశం కాకుండా ఇంకా వేరే ఏ దేశాలను వెళ్ళారా సార్? ప్రభు కృపను బట్టి సింగపూరు, మలేషియా, అలాగనే పోలాండ్, డెన్మార్క్ ఈ ప్రదేశాల్లో మరి అక్కడున్న వారు పిలిచినప్పుడు వెళ్ళి సాక్ష్యం వాక్యం చెప్పడం జరిగింది సిస్టర్. వేరే దేశాలకి మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను అంటున్నారు కదా, మీరు ఎలా వెళ్ళారు అలా? ఎలాంటి సిస్టర్ వాళ్ళని ఇక్కడ చెన్నైలో, హైదరాబాద్లో వాళ్ళని కలిశాను మీటింగ్లో. ఓకే. అట్లా కలిసినప్పుడు వాళ్ళు సాక్ష్యం విని దాని ద్వారా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళడం జరిగింది. మీరు సువార్త ప్రకటించడానికి అన్ని దేశాలు వెళ్ళాలి కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? నిజంగా దేవుని వాక్యం నెరవేరబట్టం నేను చూశాను. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 18 వచ్చిన బోధిగంతంలో వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అన్నారు యేసుప్రభు వారు. అది నా జీవితంలో చూశాను. నా దగ్గర ₹1 లేదు, కానీ దేవుడే ఇక్కడి నుంచి తీసుకొచ్చాడు. కొన్ని సమయాల్లో ఫ్లైట్లో కూర్చున్నప్పుడు బయట ఆకాశంలో భయంకరమైన వర్షము, ఉరుములు వచ్చినప్పుడు ఫ్లైట్ కింద దిగినప్పుడు మనకు భయం వేసేస్తుంది. నేను ఒకటే అనుకునేవాడిని, ఆయన నీకు తెచ్చే నన్ను ఇంటికి తీసుకెళ్తాడు, ఆయనే సమస్తం అని చెప్పేసి అసలు భయపడేవాళ్ళం కాదు. ఫ్లైట్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ వాళ్ళు భయపడి ఏడ్ చేస్తూ అందరి దేవుళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం దేవునికి స్తోత్రాలు చెప్తాను, నువ్వు నన్ను తెచ్చా, నువ్వు తీసుకెళ్తావు, నేను మాత్రం భయపడి నాకు ఇబ్బంది లేదు అని అనుకునేవాడిని. కాబట్టి ఇక్కడ సహోదరులను కలవడం ద్వారా వాళ్ళు నా సాక్ష్యాన్ని వాక్యాన్ని విని పిలిచారు, అలా వెళ్ళగలిగాను. ఓకే సార్. చిన్న ఇంట్లో ఉంటూ హైదరాబాద్లో ఎన్నో కష్టాలు పడి అందులో నుంచి వచ్చి గుంటూరులో చర్చి పెట్టుకొని ఇంత సేవ చేస్తూ వేరే వేరే దేశాలు తిరుగుతూ మిమ్మల్ని దేవుడు చాలా బ్లెస్ చేశాడు. మీ సాక్ష్యాన్ని మా కీర్తన టీవీ వీక్షకులకి మీ మాటల్లో 2 మాటలు చెప్పండి. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ఈ రీతిగా మరి కీర్తన టీవీ ద్వారా మీతో మాట్లాడటం. దేవుడు మంచి దేవుడు, ప్రేమించే దేవుడు, మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఒకటే విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. అప్పుడు తప్పకుండా దేవుడు ఎటువంటి వారినైనా సరే ఆయన లేవనెత్తాడు, తన కృపనిస్తాడు, ముఖ్యంగా మరి సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు. తద్వారా వారి జీవితంలో దేవుని కార్యాలు మనం చూడొచ్చు. కాబట్టి చూస్తున్న మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్తున్నాను, యేసుప్రభువుని కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో మీరే సాక్ష్యాలు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. సార్, మీరు ఇంటి దగ్గరే చర్చి పెట్టారు కదా, ఆ ప్రాంతం నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. వాస్తవానికి మొదటిగా ఇక్కడ మనం మందిరం పెడుతున్నామంటే త్వరగా ఎవరు కూడా ఇష్టపడరు. ఏంటి వీళ్ళు ప్రార్థన పెడుతున్నారు, మాకు తెలిసిందే కదా, మాకు తెలియదు కాదుగా. కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, బయటికి చెప్పవచ్చు, కానీ లోపల చాలా అంటే వ్యతిరేకత అనేది ఉంటూ ఉంది. కేవలము దేవుని మీద, దేవుని కృప మీద ఆధారపడితే తప్ప ఇటువంటి ఎదుర్కోలేం. కాబట్టి చాలా పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. మరి పరిచర్య అన్నప్పుడు ఇబ్బందులు, మరి మనతో చెప్పకపోయినా మనతో మాట్లాడకపోయినా మన వెనక మాట్లాడుతూ ఉంటారు, ఏదో చేయాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుని కృపే దాన్ని అద్దుకుంటుంటుందని నేను నమ్ముతాను. సార్, అనేక మందికి సందేహం ఒకటి ఉంది. అన్యులకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు, క్రైస్తవులకి ఒక్కడే దేవుడు ఉన్నాడు. కానీ ఇన్ని డినామినేషన్స్ ఎందుకు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. అనేకులు ఉన్న ప్రశ్నే ఇది, మనసుల్లో మనం బయట చెప్పవచ్చు. క్రైస్తవులకి ఒకరే దేవుడు అంటారు, ఏంటి నా డినామినేషన్ అంటారు. మరి ఇది అనేకులకు ఉన్న ప్రశ్న. మన దేశం లాంటి దేశాల్లో కూడా అనేకులు అడుగుతుంటారు, మీరు ఒకరే దేవుడు అంటారు, ఎందుకు నీ డినామినేషన్ అంటుంటారు అని అంటూ ఉంటారు. కాబట్టి దానికి జవాబు ఏంటంటే చాలా సులువు సిస్టర్. వాళ్ళు ఏ డినామినేషన్ అయినా వాళ్ళు చెప్పేది యేసు ప్రభు గురించి, యేసు ప్రభు సిలువ త్యాగం గురించి, యేసు ప్రభు ప్రేమ గురించి చెప్తారు. కాబట్టి అందులో మూలం ఎవరంటే యేసు ప్రభువే మనకు కనబడతారు తప్ప
వేరొకరు కనబడరు అక్కడ. అవును. ఇది మనం గుర్తించాలి, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎన్ని డినామినేషన్స్ ఉన్నా కూడా యేసు ప్రభునే చెప్తారు తప్ప, బైబిల్నే బోధిస్తారు తప్ప వేరొకటి వాళ్ళు చెప్పరు. సార్ మీకు చిన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయిందని విన్నాను. అది ఎప్పుడు జరిగింది సార్? ఎలా జరిగింది? ఇప్పుడు ప్రభుని నమ్ముకొని అదే సంవత్సరంలో మరి బైబిల్ చదివిస్తాను పూర్తిగా సేవ చేయాలనుకున్నప్పుడు నేను గుంటూరులో ఉన్నానప్పుడు కొంతకాలం. అప్పుడు రాత్రిపూట అది ఎండాకాలము, దోమలు విపరీతంగా ఉంటున్నాయి. నాకు మా అమ్మగారు ఒక బెడ్ ఇచ్చారు. తర్వాత రైట్ సైడ్లో మా అమ్మగారు వాళ్ళు పడుకున్నారు. మరి అప్పటికి 3 రోజుల నుంచి మా చెల్లి నల్ల డ్రెస్ కనబట్టలేదు అని చెప్పేసి ఆమె ఇల్లంతా తెలియడింది, కానీ ఎక్కడ దొరకలేదు. మన సాధారణంగా దోమలకి టాటాయిస్ దోమల చక్కెర పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నా మంచం కూడా కింద పెట్టారు దోమల చక్రం. అది ఖాళీ ఏమైందంటే కింద ఆమె డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ మీద పడి మంచం కోడి మొత్తం కాలిపోయి దగ్గరగా నా వెనకాల వరకు ఫైర్ వచ్చేసేసింది. అప్పుడు మా అమ్మగారు కళ్ళు తెరిస్తే అంతా స్మోక్, మొత్తం పొగతో నిండిపోయింది. 2 మనుషులు వచ్చి ఎవరో నన్ను పిలుస్తున్నారని చెప్పేసి మా అమ్మగారు కనబడుతుంటే వెంటనే మా అమ్మగారు గుండెల మీద చేపెట్టి దెబ్బ పెట్టి చూస్తే ఏముంది, ఇంకా అప్పుడు అట్లా మంట అట్లా వచ్చేసేసింది మీద. ఇంకా ఒక 5 నిమిషాలు అయితే పూర్తిగా తగలబడిపోయేది. అట్లాగా దేవుడు నన్ను ఆ పరిస్థితి నుంచి రక్షించారు. సార్, కొన్ని సంఘాలు పరలోకమందు ప్రార్థన చేస్తారు, కొన్ని సంఘాలు పరలోకమందు ప్రార్థన చేయరు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన ఇది. కాబట్టి ఆ ప్రార్థనలో మనకి ఏం చూపిస్తున్నాడంటే, ఏం తెలుస్తుందంటే అందులో చాలా అంశాలు ఉన్నాయి. క్షుణ్ణంగా ఒకటి మీకు తెలియజేస్తాను. ఏంటంటే నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక అనేది ఒక పాయింట్ తీసుకున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, పరలోకంలో ఎవరు ఉంటారు అంటే పరిశుద్ధులే ఉంటారు. కాబట్టి పరలోకాన్ని భూమి మీదకి తేవాలని దేవుని యొక్క సంకల్పం. యేసు ప్రభువే భూమి మీదకి వచ్చారు, అది జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేయాలంటే ఆ ప్రార్థన వల్ల మనం జీవిస్తున్నామని ప్రశ్నించుకోవాలి. కాబట్టి కొంతమంది దాన్ని చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు, కానీ ఆ ప్రార్థన అందులో ఉన్నటువంటి ఆ విశిష్టత అనేది మనం దాన్ని వెంబడిస్తున్నామా? ఇప్పుడు పరలోకమందు చిత్తం నెరవేర్చిన భూమి మీద నెరవేరాలన్నాడు. కాబట్టి దేవుని చిత్తం ఏమిటి? ప్రతి ఒక్కరు మనుషులందరూ కూడా యేసు ప్రభుని, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేది తెలుసుకోవాలి. అది మన చుట్టూ ఉన్నారు, తెలుసుకున్నారా? ఏదో ప్రార్థన ఉచ్చరిస్తే సరిపోదు, కానీ దానిలో ఉన్న విశిష్టతను మనము అర్థం చేసుకొని దాన్ని మనం ఇతరులకి తీసుకెళ్లే వారంగా ఉండాలని నా అభిప్రాయం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇందులో ఒక అక్షరం తొలగించొద్దు, ఒక అక్షరం తీసేయొద్దు, కలపొద్దు, ఒక పొల్లని కలపొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే పరలోక ప్రార్థన ప్రాముఖ్యం. అయితే దాన్ని మనం అనుసరించాలి, ఇది ఆలోచించాలి. సార్, మీకు సంఘం ఉంది కదా, అయినా టీవీలో చెప్పాలనే కోరిక ఎలా వచ్చింది? చెప్పడం వల్ల మీరు ఏమన్నా ఫలితం పొందారా? మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. ఈ రోజున చాలామంది ఆ టీవీ అంటే వ్యతిరేకిస్తుంటారు, కానీ దీనిలో దేవుని యొక్క ఆలోచన దాగి ఉన్నది. సంఘాన్ని నేను వాక్యం చెప్తాను, ఆ సంఘాన్ని చెప్పే వాక్యము టీవీలో చెప్పడం వల్ల ఏమవుతుందంటే, సంఘంలో ఉన్న వాళ్ళు 100 మంది 200 మంది వింటారు. అదే టీవీకి వచ్చి మనం చెప్పడం ద్వారా ఏమవుతుందంటే, అనేక గ్రామాలు మనం వెళ్ళని గృహాలకు కూడా దేవుని వాక్యం పోతుంది. ఆ రీతిగా నేను చాలామందిని చూశాను సిస్టర్. ఒక సిస్టర్ అయితే, ఒక ఆమె అయితే ఉరేసుకోబోతున్నారు ఫ్యాన్కి, అప్పుడే టీవీ ఆన్ చేశారు. కీర్తన ఛానల్ వాళ్ళు ఆన్ చేసినప్పుడు సందేశం వస్తూ ఉంది, మీ ఆత్మహత్య మీకు సమాధానం కాదు, యేసు ప్రభు ఉన్నాడు మీకు జవాబిచ్చేదా అని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఆ సూసైడ్ ఆఫ్ చేసుకొని వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది, ప్రార్థన చేసుకోవడం జరిగింది సిస్టర్. ఇట్లాగా 100 మందిని, 1000 మందిని, లక్షల మందిని, వారికి దేవుని ప్రేమ మనం కీర్తన ఆ టీవీ ఛానల్ ద్వారా అందించడానికి ఇదొక మంచి దేవుడిచ్చిన అవకాశం. ఎందుకంటే ఏ విధము చేతనైనానో యేసు ప్రభు ప్రేమను పంచాలని బైబిల్ చెప్తుంది. సార్, 8 సంవత్సరాలుగా కీర్తన టీవీతో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. కీర్తన టీవీతో మీ ప్రయాణం ఎలా ఉంది, మీ అనుభవాలు కొంచెం చెప్తారా? మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. మరి వీక్షకులు కూడా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకు ఆ మాట అన్నానంటే, 8 సంవత్సరాలు నేను చూస్తున్నాను కీర్తన టీవీ. ఏదో ఒక ఛానల్ కదా వచ్చాం కదా అంటే కాకుండా ఒక ఫ్యామిలీ వలె చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, మరి ఆ షూటింగ్ సమయంలో వారితో కూర్చొని సంభాషిస్తున్నప్పుడు ఒక దేవుని కుటుంబంతో ఉన్నట్లుగా ఉంటుంది.
ఏ విషయంలోనైనా సరే వాళ్ళు చాలా ఔదార్యం ప్రేమ కలిగి ఉంటారు. ఐఎమ్ సో అప్రిషియేటెడ్ దెమ్. అండ్ దేవుడు ఇంకా వారిని దీవించి వర్ధులు చేయాలని ప్రార్థిస్తున్నాం. మరి ఈ ఛానల్కి మనకు ఉండటం చాలా అదృష్టం, దేవుని యొక్క దీవెన అది. కాబట్టి దేవుడు మరి కీర్తన ఛానల్ దీవించాలి, దీవించునుగాక. ఆమె మా వీక్షకుల కొరకు ప్రేర్ చేయండి సార్. ఛానల్ కొరకు, వీక్షకుల కొరకు ప్రార్థన. పరిశుద్ధ దేవా, ప్రేమ గల మా తండ్రి, ఈ రీతిగా నాయన మరి కీర్తన ఛానల్ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఒక మంచి కుటుంబం, ఇదిగో తండ్రి ఛానల్ అంటే ఏదో వచ్చి చెప్పిపోయేది కాకుండా నాయన ఒక కుటుంబం వల్లే వారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం, ఆయా సంభాషణ విషయాలు, అన్ని విషయాల్లో ప్రభా, ఇదిగో తండ్రి ఆర్థిక విషయాల్లో కూడా ప్రభా, మీరు వారికి ఇచ్చినటువంటి దైవికమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. కీర్తన టీవీ మీరు అంచెలంచెలుగా అభివృద్ధి పరచండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి. ఈ 2023 సంవత్సరం ఇంకా గొప్పగా చేయండి. ఎవరైతే వీక్షిస్తున్నారో అనేక కుటుంబాలు, గ్రామాలు, మండలాలు, అయ్యా అదిగో తండ్రి వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారిని దీవించండి, వారి కుటుంబాల్లో అయ్యా అదిగో తండ్రి కీర్తన తీవి వస్తున్నటువంటి ప్రసారాలు అయ్యా దీవెనకరంగా చేయండి. వారికి ఉన్న ప్రశ్నలు, అనారోగ్యం నుంచి అయ్యా విడుదల పొంది వారి కుటుంబాలు చక్కగా కట్టబడినట్టుగా సహాయం చేయండి, దీవించమని ఈ కార్యక్రమంలో మమ్మల్ని మీరు పాలుభాగాలు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. వందనాలు సిస్టర్. మీ సమయాన్ని మాతో కేటాయించి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు వందనాలు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. Thank you so much for giving this opportunity Thank you, sir. to share my testimony, Thank to you, share that Jesus loves in my heart. Praise the Lord. Praise the Lord. విన్నారు కదండి పాస్టర్ జేమ్స్ పాస్టర్ గారి సాక్ష్యాన్ని. ఆయన చిన్నతనం నుంచి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎలా సంఘాన్ని కట్టుకున్నారో, ఎలా ఆశీర్వదించబడ్డారో, తన కష్ట సుఖాల్లో దేవుణ్ణి వదలకుండా దేవుణ్ణి పట్టుకొని ఎలా ఆశీర్వదించబడ్డారో విన్నాం కదా. మీరు కూడా ఆయన సాక్ష్యాన్ని ఆదర్శంగా తీసుకొని కష్ట సుఖాల్లో జారిపోకుండా, తప్పిపోకుండా జేమ్స్ పాస్టర్ గారి వల్లే మనం కూడా దేవుళ్ళో కొనసాగాలని కోరుకుంటూ మీ కీర్తన ఛానల్.